హాయ్. హలో. నమస్తే. చాలా రోజుల తర్వాత ఫైనల్లీ 4 ఇయర్స్ తర్వాత 2020లో లాంగ్ వీడియోస్ చేశాను. అవి ప్రైవేట్‌లో పెట్టేసాలేండి. ఒక 2 ఉంచినట్టున్నాను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పటిదాకా షార్ట్ వీడియోస్ చేశా. లండన్ వచ్చి 1 ఇయర్ అయింది. కానీ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశా గానీ లాంగ్ వీడియోస్ చేయలేదు. ఫైనల్‌గా ఇప్పుడైతే ఒక సరదాగా ఫుల్ వ్లాగ్ తీసేసాను. డైలీ వ్లాగ్ చూసేయండి. పొద్దున్నే లెగవగానే మా పాప ఫేస్ చూస్తాను రోజు అంతే. గర్రని మైండ్‌లో ఇండియా గుర్తొచ్చేసిద్దనమాట. మళ్ళీ బాధపడతాను కొంతసేపు. సర్లే అని చెప్పేసేసి మళ్ళీ బ్యాక్ టు ఉండాలి తప్పదు అని కంట్రోల్ పెట్టుకున్న మైండ్‌ని మళ్ళీ లేస్తాననమాట. ఇంక అలా మూవ్ ఆన్ అయితాననమాట. తప్పదు లైఫ్‌లో కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. కొన్ని కావాలంటే కాదు, కొన్ని సిచ్యుయేషన్స్‌లో అనమాట. సో, అందరి లైఫ్‌లో అన్నీ కావాలంటే అవ్వదు కదా! సో, అట్లా అయిపోతదనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ మాత్రం చేయండి. ఎందుకో తెలుసా 1 అవర్ వచ్చింది వీడియో టోటల్‌గా. దాన్ని తగ్గించి కట్ చేసి, ట్రిమ్ చేసి, అన్నీ చేసి 16 మినిట్స్‌కి తీసుకొచ్చాను టోటల్‌గా. నా బద్ధకానికి వీడియో ఎడిటింగ్ చేశానంటే గ్రేట్. జుట్టు మొత్తం పోతుంది. లెగవగానే నేను ఫస్ట్ విండో ఓపెన్ చేసేసి, కర్టెన్ ఓపెన్ చేసేసి, ఈ ఫ్లవర్స్ చూస్తాను. సమ్మర్ కదా! సో, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. చెర్రీ బ్లాసమ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మామూలుగా అయితే అట్లే ఉండదు. ఫుల్ చెట్టు మొత్తం ఎండిపోయి ఉంటదిలెండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నమాట. ఎంత బాగున్నాయి అసలు. రోజు రోజుకి అయ్యి ఎప్పుడొస్తాయి అని చూసేదాన్ని. ఇప్పుడు ఫైనల్‌గా అయితే వచ్చేసినాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయి చూడండి. రోజు భలే ఉంటది అసలు అయి చూస్తుంటే. రోజు ఇలా ఏముండదు. ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటది. ఈ వీడియోలో ఇలా ఉందంతే. ప్రతిరోజు ఇలా ఉంటదని మాత్రం అనుకోకండి. అందరి లైఫ్‌లో అంతే కదా! ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటది. ఇంకా అలా స్నానం చేసి వచ్చేసేసి మాయిశ్చరైజర్ రాసుకొని నేను పౌడర్ గానీ, మేకప్ గానీ అయ్యేం నాకసలు తెలీదసలు. ఫస్ట్ నేను పౌడర్ కూడా చిన్నప్పటి నుంచే రాసుకోను. మేకప్‌లు అయన్నీ అసలు దానిలో ఏం వాడతారో కూడా, ఏం క్రీములు వాడతారో స్నానం చేయడానికే ఒళ్ళు బద్ధకం. ఒకసారి మొహం రుద్దుకోవడానికి ఒళ్ళు బద్ధకం. అసలు ఫేస్ క్రీమ్‌లు, ఫేస్ వాష్‌లు ఇయన్నీ ఎట్లా యూజ్ చేస్తారో బాబోయ్! నాకసలు తెలియని కూడా తెలీదసలు ఏం వాడతారని. నిజంగా నాకు తెలీదు. ఇక్కడికొచ్చిన తర్వాతనే ఇది గూడా మాయిశ్చరైజర్ గూడా ఎందుకు రాసుకుంటున్నానంటే, చలికి స్కిన్ అంతా వైట్‌గా అయిపోతది గదా! అందుకని చెప్పేసేసి డ్రై అవ్వకుండా ఉండడానికి రాసుకుంటున్నా అంతే నేను. తర్వాత లిప్ బామ్ పింక్ కలర్ వాజ్‌లిన్ ఇక్కడ మెడికల్ షాప్‌లో తీసుకున్నా. అది రాసుకుంటాను జస్ట్ లిప్స్ పగలకుండా. ఏం రాసుకుంటాను చెప్పండి. ఈరోజు రెడీ అవుతాం, రేపు రెడీ అవుతాము. ఎల్లుండి రెడీ అవ్వలేం కదా! బాబోయ్! నాకెంత బద్ధకం అంటే అసలు ఎలా రాసుకుంటారు? ఈ క్రీమ్‌లు ఇయన్నీ ఎలా మెయింటైన్ చేస్తారో బాబోయ్! ఆ డబ్బులు వాటికే అయిపోతాయి సగం. నాకు అన్నీ మిగిలినట్టే. నాకు దేవుడు ఎందుకో నాకు మేకప్‌ల మీద ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. సో, నాకు అన్నీ మిగిలినట్టే కదా! నిజంగా మేకప్‌లు అయన్నీ యేసుకునే వాళ్ళ ఓపికకే మెచ్చుకోవచ్చు అసలు ఫస్ట్ అమ్మాయిలకైతే. ఆ మేకప్‌లు యేసుకునే వాళ్ళకి. వామ్మో! ఎంత టైం పట్టిద్దో అసలు అయన్నీ ఈ 3 తింటా అనమాట ఇప్పుడు. కమల, బనానా, యాపిల్. రోజు ఇట్లేం ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటది. ఈరోజు కొంచెం నీరసంగా ఉందని చెప్పి కాయలుంటే కాయలు తింటున్నా. కాయలుంటే తింటా నేను. దీనిలో అసలు సీడ్సే ఉండవు. జస్ట్ ఇంక తినేయడమే అంతే. సీడ్స్ ఉంటాయి చిన్నవి అసలు అవి కనిపించవు. ఇంక అట్లా తినేయడమే ఇవి స్టార్టింగ్ అట్లే ఉంటుంది. నేను పులుపు ఎక్కువ తిన్ను. అదిగోండి అసలు సీడ్సే ఉండవు. జస్ట్ ఇంక ఇలా తినేయడమే. పెద్ద వాటిల్లో సీడ్స్ ఉంటాయేమో నాకు తెలీదు. అవి ఒక్కోసారి పుల్లగా ఉంటాయి అంటే ఇవైతే స్వీట్గా ఉంటాయని ఎప్పుడు ఇవే తెచ్చుకుంటా చిన్నవి. ఇట్లా సీడ్స్ కూడా ఉండవు, తినేయడమే.
కొంతసేపు ఇన్స్టాలో రీల్స్, మెసేజ్లు అవి చూసుకుందాం. తినేసా మొత్తం. బా తినడం కూడా ఒళ్ళు బద్దకమే. ఫ్రూట్స్ తినేసాను కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, బాదాము 5 తింటాను. ఏవి ఉంటే అవి రోజు ఇలానే తింటా అనుకోకండి, కావాలని తెచ్చుకొని తింటున్న హెల్త్ కోసం. వీక్ అయిపోయా ఫుల్. అసలు బ్లడ్ టెస్ట్ తెచ్చుకుంటే బ్లడ్ ఉంటుందో లేదో కూడా తెలియట్లే, అట్లా అయిపోయి ఉంటా నాకు తెలిసి. ఏమో బాధ, అందరిని వదిలేసి ఇక్కడ మనమే వండుకొని మనమే తినాలంటే అసలు ఏదోలా ఉంటుంది. అసలు తినలేం. ఫస్ట్ రోజు నేనే వండుకొని నేనే తినాలంటే నా వల్ల అస్సలు కాదు. ఆయన వచ్చాడు, ఆయనకు కూడా ఇస్తున్నాను, హ్యాండ్ వాష్ చేసుకుని రాపో తిందు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అక్కడ. ఆయన అసలు తిండు, ఫ్రూట్సే తిండు అసలుకి. నేనే తిడుతూ ఉంటాను తిను అని చెప్పేసి, ఇస్తేనే తింటాడు, లేదంటే అసలు యాపిల్ తినడు. యాపిల్ కడికి చేతికిస్తే అప్పుడు తింటాడు, లేకపోతే అది ఎన్ని రోజులు ఉన్నా ఆడ ఉండాల్సిందే, నేను తినాల్సిందే. మంచి ఫుడ్ తిండు, ఫ్రూట్స్ అవన్నీ తిండు, చెత్త అవన్నీ తింటాడు, లేదంటే అన్నం. డ్రై ఫ్రూట్స్ ఒక 5 కానీ 6 కానీ అలా తీసుకొని తింటూ ఉంటాను. గుర్తొచ్చినప్పుడల్లా అలా పక్కన పెట్టుకొని గుర్తుండేవి అని చెప్పి షెల్ఫ్లోంచి బయటే పెడతాను అనమాట. ఇక అవి తీసుకొని తింటూ ఉంటాను గుర్తు చేసుకొని. మరి తప్పదు, ఇక్కడ తిన్నావా తినలేదా అని అడగడానికి ఎవ్వరూ ఉండరు. మనమే తినాలి టైంకి, ఖచ్చితంగా తినాల్సిందే. ఏమన్నా అయితే ఎవ్వరు చూడరు. ఈ ఉప్పు శనగలే కదా అంటారు, కొంచెం సాల్టీ ఉన్నాయి, అన్సాల్టెడ్ ఉన్నాయి. ఇవి అన్సాల్టెడ్ నేను తెచ్చుకున్నాయి. ఇవి కూడా దొరుకుతాయి లండన్లో. 300 grams, 2 pounds, 199 అని, 200 వేసుకోండి. పొట్ట ఫుల్ అయింది ఇప్పుడు. ఇంకంతే, ఇప్పుడు పొట్ట ఫుల్ అయిపోయింది. ఇది మధ్యాహ్నం టైం 2 అయింది. ఇక్కడ 2 పూటలే తింటాము, 3 పూటలు ఏం తినము. లేచేసరికి లేట్ అవుతుంది, నైట్ లేట్గా పడుకుంటాము. ఆయన లేట్గా వస్తాడు, సో ఆయన కోసం ఉండి లేట్గా తింటాము, అన్నీ లేట్గా అవుతాయి. సో అట్లా లేట్ అయిపోతుంది అనమాట. అందరూ 2 పూటలే తినేది, ఇక్కడ 3 పూటలే ఎవడ తిండు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు అసలుకి. ఈరోజు ఉన్నాయి కాబట్టి తిన్నా, లేదంటే తినను. అన్నం వండుకొని డైరెక్ట్ తినేదాన్ని. చిట్టి ర్యాట్ కరిసింది నాన్న, ఇక్కడ అబ్బు వచ్చింది. ఇంకో ఇక్కడ ర్యాటా, ర్యాట్ చూపియాలా? నాకొద్దు 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 నాకొద్దు. అమ్మ భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఎవరు? అబ్బా, అబ్బు అబ్బు వచ్చింది. ర్యాట్ ర్యాట్, ఇదిగో ర్యాట్, ఇదిగో ర్యాట్, ఇదిగో ర్యాట్, ఇదిగో ర్యాట్. అబ్బు ఏం చేస్తున్నావు? లైట్ పోతుంది.
అప్పుడే స్కూల్ వదిలేసినట్టున్నారు పాప, ఇంకా తను కూడా అబ్బాయి కూడా స్కూల్ నుంచే వస్తూ ఉన్నారు. ఇక్కడ 3:33 కల్లా అలా వదిలేస్తారనుకుంటా స్కూల్. ఏం చేస్తున్నావు? కిందే ఉన్నావు? వాయమ్మో ఈరోజు అంత చలి లేదు కదా అప్పు. ఇట్లా వన్ వేలోనే వస్తాయి, ఇటు ఇటు పెట్టేసుకుంటారు కార్లు. అప్పు ఇంతసేపు ఉన్నావు, కిందకి రాగానే పైకి వెళ్ళిపోతున్నావు. డస్ట్బిన్లు తీసుకొని వెళ్ళినట్టున్నారు ఈరోజేనా తీసుకెళ్లారు, అందుకే బయట పెట్టేసి ఉన్నారు. ఇది గ్రీన్, అది ఆరెంజ్. దీనిలో ఫుడ్, దానిలో ప్లాస్టిక్. స్కూల్ వదిలిపెట్టారా? అబ్బా ఎండ వస్తే ఎంత బాగుందో. చలి అంతగా లేదు, వర్షం లేదు, ఎండ వస్తే ప్రశాంతంగా ఉంది. కార్లు వస్తున్నాయి, గుద్దేసుకొని పోతారు అంతే. రెడ్ కందిపప్పు ఉంది కదా, దాంతో స్పినాచ్ చేసేసి పాలకూర పప్పు చేసుకుంటాను, లేదంటే ఫ్రై అయినా చేసుకుంటా. వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాను. మనకి హెల్త్ ముఖ్యం కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మన మన డైలీ లైఫ్లో ఇట్లా ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్ ఒక్కసారన్నా హెల్తీ ఫుడ్ తినండి డైలీ ఒక్కసారి. ఒక రోజు చేసుకుంటే 2 రోజులు వస్తుంది. రోజు ఏం కడగడు, ఈరోజు కడుగుతున్నాడు. అప్పుడప్పుడు కడుగుతాడు. ఈరోజు కొంచెం నేనే కడగవా ప్లీజ్ అని అడిగా, అందుకే కడుగుతున్నాడు అంట్లు. హెల్ప్ చేస్తాడులే అప్పుడప్పుడు నాకు. పప్పు, పాలకూర పప్పు. ఏం కడుగుతున్నాడు, నేనేమో చిన్నగా క్లీన్ చేస్తా, ఆయన స్పీడ్గా అట్ట చేసి ఆడబడేస్తాడు స్పీడ్గా, అందుకే ఆయనకి ఇస్తా. ఇంకా రైస్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. నాకు 2 వచ్చినాయి రైస్ కుక్కర్లో. యూకే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలానే తెచ్చుకోండి 2. ఒకవేళ పార్ట్ టైంకి వెళ్ళి వచ్చిన ఒకటి కడిగి పెట్టుకుని, ఒకటి కడగకపోయినా ఇంకో దాంట్లో అన్నం కడిగి పెట్టేసుకోవచ్చు. సో పప్పు అయితే మెత్తగా అయిపోయింది, కొంచెం మాడింది కూడా, బాగానే వచ్చింది. నాకు అసలు వంట రాదు, ఎలాగోలా చేసుకుంటున్నానండి. సాల్టెడ్ చిప్స్, పొటాటో చిప్స్. బాగుంది, బాగానే ఉందా? బాగుంది అన్నం. నెయ్యి వేసుకుంటే, నెయ్యి లేదు, పర్లా అంత దరిద్రంగా లేదు. పప్పు మరీ స్మూత్ మెత్తగా అయిపోయింది. చూసారా ప్రియ పచ్చడి, ఇక్కడ కూడా ప్రియ పచ్చళ్ళు ఉంటాయి. నా దగ్గర పచ్చళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇది చింతకాయ పచ్చడి, ఉత్తపప్పుని అసలు తినలేను, నాకు ఫ్రై కానీ ఏదో ఒకటి ఉండాలి. తెప్పించుకోవాలి. పచ్చళ్ళు అన్నీ అయిపోయినాయి. 1 year అయింది కదా నేను వచ్చేసేసి. ఇంకా తర్వాత తినేసేసి కొంతసేపు ఎడిటింగ్ అని అవి రీల్స్ అవి చూసుకున్నాను అనమాట. నైట్ అయింది ఇప్పుడు. చాలా రోటీస్ ఇవి ఫ్రోజన్ అనమాట. రోజు ఏం తినను, జస్ట్ అన్నం. చలికి అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు, ఒక్క పూట అన్నం తింటున్నాను. ఆ రోజు పప్పు ఉంది కదా అని చెప్పేసి రోటీస్ తిన్నాను అనమాట. రోజైతే తినను, ఫ్రోజన్ కదా అవి, అంత హెల్త్కి మంచిది కాదు కదా. సో అందుకని నాకు చపాతీ చేయడమే రావు, అందుకే అది ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట.
జస్ట్ వాటికి ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళు చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, సో జస్ట్ ఊరికే కాల్చుకొని తినేయడమే అంతే. ఎప్పుడైనా పార్ట్ టైమ్స్కి వెళ్ళే వాళ్ళైనా ఇలా అయితే యూజ్ చేసేసుకోండి తెచ్చుకొని. షానా దాని పేరు, మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది చపాతీ కూడా. కొంచెం కాస్ట్ ఎక్కువ, బాగుంటుంది. కానీ ఆయన వచ్చాడు అప్పుడే, ఇక అందుకని ఆయనకి చేసేసేసి ఇద్దరం కలిసి తినేసేసి, నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను ఆయన కోసం రోజు. నేను ఒక్కదాని అయితే తినలేను, నాకు అలవాట్లేదు, అసలు తినబుద్ధి కాదు నాకు ఫస్ట్. సో ఈ వ్లాగ్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను, ఏమన్నా అక్కడ ఏమన్నా స్టోరీస్ కానీ ముందే లైవ్లు అలా పెట్టినా కానీ ముందే అక్కడ చెప్తూ ఉంటాను, స్టోరీస్ పెడుతూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద మెన్షన్ చేస్తాను. శ్రీ ఇన్ లండన్ అని ఉంటుంది, 100K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తేనే, నాకు లైక్ చేస్తే అర్థమవుతుంది మీకు నచ్చుతుందా లేదా అని. సో ఈ వీడియో లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, నాకు వీడియో నచ్చుతుంది అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో పట్టే నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ కాలేజ్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎంతమంది చేయమంటారో చూస్తాను. సరే చూద్దాం. ఇంకా నుంచి వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ రోజు పోస్ట్ చేయాలనేది ఇంకా తెలీదు, చూద్దాము. వీడియో నచ్చితే పక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా పని అయిపోయింది, వీడియో ఎడిటింగ్ చేసేసరికి ఇంకా పడుకోవాలి. టైం ఇప్పటికి 2 అవుతుంది. బాయ్. ఇండియా టైమింగ్లో షెడ్యూల్ చేసేసి పడుకుంటాను అనమాట. ఇప్పుడు టైం 1 అయింది, ఇప్పుడే వచ్చాడు, కలిసి తింటున్నాం. నేను ఒక్కదాన్ని అసలు తినను.